హలో డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారనుకుంటున్నాను. సో, ఈరోజు వచ్చేసి మనం చేసేది షోల్డర్ వర్కౌట్ అనమాట. సో, షోల్డర్ వర్కౌట్‌లో దేర్ ఈస్ లైక్ 3 మజిల్స్ అనమాట. 3 మజిల్స్‌కి 2 వేరియేషన్స్ చొప్పున ఒకటేమో మిషనరీతో ఫోకస్ చేశాను. ఒకటేమో డంబెల్స్‌తో ఫోకస్ చేశాను. సో, అయి ఏమేమి చేశాను, ఏంటి అని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం డంబెల్ ప్రెస్, షోల్డర్ ప్రెస్ చేసామనమాట. సో, ఇంక్రీజింగ్ ఎ వెయిట్ అండ్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంత్ అనమాట. అండ్ దాని తర్వాత మిలిటరీ ప్రెస్ అన్నది చేశాను. మిలిటరీ బార్బర్ ప్రెస్ అనమాట. సో, ఇది మనం నుంచొని చేయడానికి మనకి హైట్ ప్రాబ్లమ్ అయిపోయింది కాబట్టి నీస్ మీద నుంచొని ఐ పెర్ఫార్మ్డ్ ఇట్ వెరీ వెల్. అండ్ దాని తర్వాత లాటరల్ రైజెస్. ఇట్స్ ఇన్ 2 వేరియేషన్స్ ఆఫ్ 3 సెట్స్. వన్ ఈజ్ ఇన్ మిషనరీ, ఇంకోటేమో డంబెల్స్‌తో చేశాను. అసలు డంబెల్‌తో చేసినప్పుడైతే ఐ ఫీల్ సో ఎక్స్‌ప్రెసివ్ ఆన్ మై మజిల్స్ అనమాట. దాని తర్వాత ఇట్స్ ఫ్రంట్ రైజెస్ విత్ డంబెల్ ఒకటే, ఇంకొకేమో కేబుల్‌తో పెర్ఫార్మ్ చేశాను. అండ్ బ్యాక్ డెల్స్ కూడా ఫోకస్ చేస్తూ ఫేస్ పుల్ కంప్లీట్ చేసేసి, ఫేస్ పుల్‌తో తర్వాత పెగ్ డెక్ ఫ్లైస్‌ని రివర్స్‌తో చేసేసాను. షక్స్ కంపల్సరీ చేయాలి షోల్డర్ చేసినప్పుడు. చూడండి అందరు ఎలా నుంచున్నామో. తేటగాళ్ళు చేసిన దానికి ఈరోజు పిల్లలు ఫైర్ అలారం నొక్కేసాననమాట. దానివల్ల అందరం మధ్యలోనే జిమ్ వర్కౌట్ చేస్తే మధ్యలోనే కంప్లీట్ చేయాల్సొచ్చింది. యాజ్ ఇఫ్ నా వర్కౌట్ అంతా అయిపోయింది లక్కీగా. బట్ పోజింగ్ అన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ జరిగింది. సో, కొంచెం ఇట్లా లైట్‌గా పోజ్ చేసేసుకొని ఇంక అందరం బయలుదేరామనమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.